రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ శివభక్త మార్కండేయ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఉగాది సందర్భంగా ఎన్నుకున్నారు. పద్మశాలి కుల సభ్యులు స్థానిక మార్కండేయ మందిర ఆవరణంలో సమావేశం నిర్వహించి అధ్యక్షునిగా బాసని ఓం ప్రకాష్, ప్రధాన కార్యదర్శిగా మంచే రమేష్, ఉపాధ్యక్షునిగా పొలి లక్ష్మీరాజ్యం, కార్యదర్శిగా మేకల రమేష్, కోశాధికారిగా బాసని దయానందులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ తమను ఎన్నుకున్న పద్మశాలి కుల సభ్యులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో సంఘం అభివృద్ధికి తోడ్పడతామని అన్నారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలోని స్థానిక శ్రీ శివభక్త మార్కండేయ మందిరంలోని ఉగాది పర్వదినం పురస్కరించుకొని పచ్చడిని తయారు చేసిన భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలోని పద్మశాలి కుల సభ్యులు కూడా పాల్గొన్నారు. కాబట్టి వారికి ఈ సభా సమక్షంలో చిన్నగా మనము ఒకసారి అభినందన చేసుకొని వారికి మనం మన యొక్క గౌరవాలు ఏదైతే సమర్పించుకోవాలి, వారందరికీ మనం పరిచయం అవ్వాలి, వారందరూ కూడా మనం అనుగ్రహించే విధంగా అందరికీ మంచిగా చేస్తామని సంఘం అభివృద్ధికి కూడా కుల బాంధవులకు, రుద్రంగి గ్రామ ప్రజలకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. పద్మశాలి సంఘానికి, రుద్రంగి పద్మశాలి సంఘానికి నేను ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాను. ఎందుకు పద్మశాలి సమాజానికి కృతజ్ఞతలు తెలుపుతూ, పద్మశాలి సమాజానికి ఈ 2 సంవత్సరాలు పదవి కాలంలో చాలా సేవలు చేసుకుంటాను. ఇంతకుముందు చేశాను, ఇప్పుడు కూడా చేస్తాను. సంఘ అభివృద్ధికి, దేవాలయ అభివృద్ధికి, ప్రతి సభ్యునికి ఏ విషయాలైనా కానీ అందుబాటులో ఉండి సేవలు చేసుకుంటానని, తర్వాత సంఘాన్ని కూడా ముందంజలో నడిపిస్తానని తెలుసు. జై పద్మశాలి. నూతనంగా నన్ను పద్మశాలి సంఘ అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డాను. కాబట్టి సమాజాన్ని మంచి డెవలప్ చేసి ముందుకు తీసుకుపోవడానికి సాయశక్తులా కృషి చేస్తానని చెప్తున్నాను. మరియు నాతోటి ఉన్నటువంటి కమిటీ మెంబర్లు మరియు పాండి పెద్ద మనుషులు అందరికీ నా యొక్క పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. కాబట్టి ఇందుకొరకు వీళ్ళందరూ మనకు సహకరిస్తేనే సమాజం ముందుకు పోతుంది. కాబట్టి మీరందరూ కలిసి సహకరించాలి. పాండి పెద్ద మనుషులు కూడా పెద్ద మనిషితోటి సమానమే. కాబట్టి పాండి పెద్ద మనుషులు కూడా కంపల్సరీ ఏ చిన్న కార్యక్రమం ఉన్నా కానీ పాండి పెద్ద మనుషులు కూడా పాల్గొని అందరూ కలిసికట్టుగా పనిచేసుకోవాలని చెప్పని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, మన సమాజం డెవలప్మెంట్ కొరకు అందరూ సహకరిస్తేనే ముందుకు పోతుంది. కాబట్టి మీరందరూ నాకు సహకరిస్తేనే సమాజం ముందుకు తీసుకుపోగలుగుతాం. కాబట్టి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు.